వేదికమైన ఆసీనులైన పెద్దలందరికీ శ్రీపాదరావు గారి ఎడల శ్రీధర్ బాబు ఎడల అభిమానంతో వచ్చిన దూర ప్రాంతం నుంచి వచ్చిన అభిమానులందరికీ ధన్యవాదాలు. శ్రీపాదరావు గారు సమిష్టి ఆంధ్రప్రదేశ్లో స్పీకర్గా ఉన్నప్పుడు నేను శాసనసభ్యుడిగా ఉన్నా. 294 మంది శాసనసభ్యులు గల ఆ శాసనసభ ప్రతిపక్షం చాలా బలంగా ఉన్న రోజులు. తెలుగుదేశం పార్టీ అప్పుడే ఆవిర్భవించింది. ఆనాడున్న ఆ పరిస్థితులలో కీర్తిశేషులు శ్రీపాదరావు గారు స్పీకర్గా ఎంపికై వారు ఒక సాంప్రదాయాన్ని నెలకొల్పడం మనకు ఇప్పటికి కూడా ఆదర్శనీయం. వారు ఎవ్వరి మనసు నొప్పించకుండా ప్రతిపక్ష పార్టీలకు అంతే అవకాశం ఇస్తూ ప్రజా సమస్యలు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన రోజులు. నాకు బాగా గుర్తున్నది, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, శ్రీనివాసులు రెడ్డి గారు అదే జిల్లాకు సంబంధించిన గొప్ప నాయకుడు. నిండు సభలో అనేక సందర్భాలలో శ్రీనివాసులు రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని అనేక సందర్భాల్లో ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా చాలా హుందాగా శాసనసభను నడిపిన రోజులు నేను ఇంకా మర్చిపోలేను. వారి మరణం ఒక విషాదం. ప్రజాసేవలో ఉంటూ ప్రజాసేవలోనే ఒక ప్రాంతానికి వెళ్ళి వచ్చే సందర్భంలో వారు మరణం చెందడం నిజంగా మనందరికీ చాలా ఆనాటి సంఘటన గుర్తు చేసుకుంటే చాలా బాధగా ఉంటుంది. అయినా కూడా శ్రీపాదరావు గారి అడుగుజాడలలో కొడుకు శ్రీధర్ బాబు గారు ఇప్పటికి కూడా నడుస్తున్న సందర్భాలు చూస్తే కొన్ని సంఘటనలు నేను కళ్ళారా చూసినప్పుడు శ్రీపాదరావు గారిని చూసిన, శ్రీధర్ బాబు గారు మంత్రిగా ఉన్న రోజులు కూడా ఇప్పుడు చూస్తూ ఉన్నా. వారి ఓపిక, తండ్రి గారి అలవాట్లన్నీ కూడా శ్రీధర్ బాబుకి మెండుగా ఉన్నాయి. ఉదాహరణకి రాత్రి 1 గంట వరకు కూడా సెక్రటరియట్లో ఉండి అందరినీ, చివరి మనిషిని కూడా పలకరించి మాట్లాడి వారి సమస్యలు తెలుసుకొని మళ్ళీ పొద్దున్న నేను 8 గంటలకు పోయేటప్పటికి రెడీ అయ్యి కూర్చునేవాడు. అట్లాంటి నాయకులు అరుదుగా ఉంటారు. వారన్నారు తొలి పలుకులలో అధికారం అంటే నెత్తి మీద పెట్టుకునేది కాదు, చాలా బాధ్యతతో కూడిన మాట అని వారి మాటలలో చెప్తున్నారు. అందువల్ల శ్రీపాదరావు గారు కానీ శ్రీధర్ బాబు గారు కానీ వాళ్ళిద్దరి రాజకీయ జీవితం మనకందరికి కూడా ఆదర్శవంతం. నేను మనవి చేస్తూ ఉన్న వేదిక పైన ఉన్న పెద్దలతో వారిద్దరిని కూడా ఒక్కసారి తలుచుకొని, అన్నిటికంటే ముఖ్యంగా శ్రీధర్ బాబు ఈరోజు రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్లో ఉండి కీలకమైన శాఖలను నిర్వహిస్తూ అనేక మంది పెద్దలను అందరినీ కూడా కలుపుకోలుగా పోతుండడం. అంతేగాక వారిలో ఒక విషయం చూసిన, ఈ మధ్యకాలంలో రామిరెడ్డి గారని అప్పట్లో ఎమ్మెల్యే అక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి,
వారు అనారోగ్యంగా ఉన్నారని తెలిసి వారిని పరామర్శించడానికి వచ్చిందన్న మాట నాకు తెలిసినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఇట్లాంటి నాయకులు నిజంగా ఈ రోజులలో ఉండడం అరుదైన విషయం. అందువల్ల మేము కూడా కొన్ని విషయాలు శ్రీధర్ బాబుతో నేర్చుకోవాలి. ఇక్కడున్న మీరందరూ కూడా శ్రీపాదరావు గారు, శ్రీధర్ బాబు చెప్పిన విషయాలు అనేకమైన విషయాలు. అధికారం శాశ్వతమైంది కాదు అనే మాట చాలా గొప్ప మాట. అందుకే ఈ సందర్భంగా శ్రీపాదరావు గారి జన్మదిన సందర్భంగా వారిని గుర్తు చేసుకుంటూ వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ సెలవు తీసుకుంటా. ధన్యవాదాలు సార్. గౌరవనీయులైన మంత్రివర్యులు, డిప్యూటీ స్పీకర్ గారి అలాగే కౌన్సిల్ చైర్మన్ గారి సందేశం